ఎవరు నవ్వకండి. ఫస్ట్ ఒక వీడియో చూద్దాము. పాపం తాత, బుచ్చయ్య తాత చాలా కష్టపడుతున్నాడు. అందుకే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నాడు నేళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారనేది అర్థం చేసుకోవాలి. ఇలాంటి బుచ్చయ్య తాతని ఫస్ట్ ఎత్తపోయి ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పడేయాలి. ప్రభుత్వ స్కూల్లో పడేస్తే కానీ అప్పుడు బుద్ధి రాదు. ఈ తాత చెప్పే కామెడీ మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. తెలుగుదేశం పీపుల్ ఆర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. They are managing the systems. So far, 50 is in jail. Chandrababu released today. Finally, win is going to Chandrababu's side. 100%. No case, no evidence. Unfortunately, Jagannath Reddy is managing systems. He is doing. Today is the festival day for Telugu Desam people or Andhra Pradesh people. Enda papam. They are managing the. తాత పాపం ఏదో కష్టపడి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. పాపం ఏందో తెలియడం లేదు, ఏందో చెప్తున్నాడు. ఏదో చంద్రబాబు నాయుడు విన్ అయిపోతాడు, నో ఎవిడెన్స్, నో లోకేష్, నో ఎవిడెన్స్, ఏందో చెప్తున్నాడు. అది మరి ఏందో ఆ పాపం ఈ వర్డ్ ఇంగ్లీష్ ఏందో మరి మాట్లాడుతున్నాడు. పాపం ఇలాంటి తాతకి అందుకే నాడు నాడు స్కూల్ జగన్మోహన్ ఎత్తపోయి ఆ రాజమ్మ ఎత్తపోయి ఆ ప్రభుత్వ స్కూల్ వీళ్ళ నియోజకవర్గాల్లోనే పోయి ఆ ప్రభుత్వ స్కూల్లో పోయి రోజుకు ఒక గంటన పోయి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చుగా. అంతేకాకుండా ఎట్లాగో తాతకి సార్ టికెట్ లేదంటున్నారు. మరి అదే నిజమైతే ఇంకా ఖాళీగానే ఉంటాడుగా, పోయి ఆ ఇంగ్లీష్ అన్న నేర్చుకుంటే అయినా ఈ ఏజ్లో ఈయనకి అవసరమా రెస్ట్ తీసుకోకుండా. కానీ టికెట్ ఏదో తహతహల ముందుకు పడి ఏదో పబ్లిసిటీ వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తాడేమని ఒక ఆశ అనమాట. అందుకే పాపం రాని ఇంగ్లీష్లో పాపం వాగేస్తున్నాడు. మరి చూద్దాం చంద్రబాబు నాయుడు దయ, ఈయన అదృష్టం ఎలా ఉందో. మళ్ళీ టికెట్ ఇస్తాడా ఈడా, మరి కర్ణించి తాతను ముసలి తాతని కదిలిచి మరి ఆయన ముసలోడే అయిపోయాడు. మరి ఈయన ముసలోడు అనుకుంటే మరి ఈయనకి రిటైర్మెంట్ ఇస్తే మరి ఆయన కూడా రిటైర్మెంట్ అయిపోవాలిగా. మరి ఆయనకు ఒక రూల్ ఈయనకు ఒక రూల్ అనేది ఉండదుగా. మరి ఈయనకి రిటైర్మెంట్ ముసలోడు చేత కాదన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముసలోడే మరి ఆయన కూడా రిటైర్డ్ కావాలి. ఫస్ట్ ఆయన రిటైర్డ్ అయ్యి మళ్ళీ ఇలాంటి వాళ్ళని రిటైర్డ్ చేస్తే బాగుంటుంది.